నమస్తే సార్. నమస్తే సార్, డయాబెటిక్ వాళ్ళు బీట్రూట్ తినొచ్చా లేదా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సో షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు 3 మాసాలకు ఒకసారి HbA1c అని చెప్పేసి టెస్ట్ చేయించుకోవాలమ్మా. 3 మాసాల్లో HbA1c యొక్క పరిస్థితిని బట్టి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు బీట్రూట్ వాడవచ్చా వాడుకోకూడదు అని చెప్పేసి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే 6 నుంచి 7 మధ్యలో ఈ యొక్క షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, HbA1c ఉన్నటువంటి వాళ్ళు బీట్రూట్ వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. 7 దాటినటువంటి వాళ్ళు మాత్రము బీట్రూట్ ఎప్పుడో ఒకసారి కొద్ది ప్రమాణంలో వాడుకోవచ్చు, కానీ ఎక్కువ వాడడం మంచిది కదమ్మా. ఇది అందరు తెలుసుకోవాల్సింది. మరి వాడదగినటువంటి వాళ్ళు కూడా ఎలా వాడుకోవాలంటేమా, ఈ బీట్రూట్ రసాన్ని ఒక 100 ml to 150 ml వరకు కూడా రోజు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. బీట్రూట్ గడ్డలు కూడా తీసుకోవచ్చమ్మా, ఆహార రూపంలో తీసుకోవచ్చు, పచ్చిగా అలాగే తీసుకోవచ్చు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి మంచిని మనం గ్రహించినట్లయితేమా, బీట్రూట్లో నైట్రేట్స్ విపరీతంగా ఉంటాయమ్మా. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో రక్తం చిక్కబడుతుంది, రక్తనాళాలు గట్టిపడిపోతాయి. సో రక్తం చిక్కబడి రక్తనాళాలు గట్టిపడడం వల్ల రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడి మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు, ఇదే విధంగా రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు, గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా బీపీ లాంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి మనం బీట్రూట్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల బీట్రూట్లో ఉన్నటువంటి నైట్రేట్స్ మన దేహంలోకి పోయిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయమ్మా. సో ఈ నైట్రేట్స్ మన దేహంలోకి పోయిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయమ్మా. ఈ నైట్రిక్ ఆక్సైడ్గా మారినప్పుడు ఆ నైట్రిక్ ఆక్సైడ్ యొక్క గుణం ఏంటంటే రక్తనాళాలను వ్యాకోచపరిచేటువంటి గుణం ఉంటుంది. సో డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా చాలా ముఖ్యమమ్మా. ఎప్పుడైతే రక్తనాళాలు బాగా వ్యాకోచపడతాయో అప్పుడు ఆ యొక్క ప్రభావం చేత బ్లడ్ సజావుగా ప్రతి భాగానికి ఫ్రీగా మూవ్ అయిపోతుందమ్మా. దానివల్ల ఈ డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాల కాంప్లికేషన్స్ రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చమ్మా. సర్వసాధారణంగా ఈ రక్త సరఫరా తగ్గిపోవడం వల్లనే డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో మరి మెదడుకు సంబంధించిన సమస్యలు, ఇంతకుముందు చెప్పినట్లు నరాలకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా కాళ్ళు చేతులు తిమ్మిరిగా ఉండడము, కాళ్ళు చేతులు మంటలు ఉండడము, అనేక రకాలైన సమస్యలు వస్తాయమ్మా. ఇలాంటి సమస్యలు చెక్కు పెట్టేందుకు నేను చెప్పినటువంటి పద్ధతిలో HbA1c అనేటువంటి రీడింగ్ 6 నుంచి 7 మధ్యలో ఉంటే వాడుకోవచ్చు, కానీ 7 దాటితే మాత్రం వాడుకోకుండా ఉండడం మంచిదమ్మా. చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇందులో షుగర్స్ వల్ల కూడా మరి ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం వల్ల షుగర్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ షుగర్ వల్ల మరింత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవచ్చు. ఓకే, అంటే దీనివల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదు కదా? ఉండదమ్మా. బట్ చెకింగ్ అనేది మాత్రం డెఫినెట్ గా చేసుకోవాలి. 2 days కి ఒకసారి సార్? లేదమ్మా, 3 మాసాలకు ఒకసారి చేసుకుంటే. 3 మాసాలకు ఒకసారి చేసుకోవాలి. HbA1c. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.